2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. 10,000 జీతం ఉన్న వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి నిత్యావసరాల ఖర్చులు ఉంటాయి, దాంతోపాటు ఇంటి రెంట్ అండ్ అలా చూసుకుంటే ప్రతిదీ కూడా వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని, వెకేషన్కి వెళ్ళాలి అని అలాంటి కోరికలు కూడా ఉంటాయి. కానీ జీతం చూస్తే 10,000 నాకు ఉండడానికే సరిపోవట్లేవు, నేను ఇంకా లగ్జరీ లైఫ్ని ఎలా లీడ్ చేస్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా డబ్బుల్ని కనుక మనం సేవ్ చేసుకుంటే మనం కూడా అంటే 10,000 జీతంతో కూడా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటారా? ఇట్ ఈస్ పాసిబుల్. విషయం ఏంటంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, చదువు లేదు అన్న విషయం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రి పిల్లల్ని కొంచెం భయం ఉంచాలని చెప్పేసి అదొక పర్వరిష్ అని హిందీలో అంటారు. ఆ ఏదైతే అప్బ్రింగింగ్ ఉంటుందో పిల్లలకి, వాళ్ళకి మీరు ఎలా చాటి చెప్తారో, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసి మరి ఆ పిల్లల్ని అలా అప్బ్రింగింగ్లోకి తీసుకొస్తారన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కోరేది ఏంటంటే వీడు ఏం చేసినా అందులో మన పేరు ఇంకా శాశ్వతంగా సొసైటీలో ఉండిపోవాలి, నలుగురు మెచ్చుకోవాలి, నా పిల్లలు ఇంత మంచోళ్ళు అని చెప్పేసి నలుగురు మా వెనకాల చెప్పుకోవాలి అన్న ఆ కళతో పెంచుతారు. పుట్టిన తర్వాత జస్ట్ గాలికి వదిలేయడం కాదు, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. సో అన్నిటికంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక సొసైటీలో ఒక హోదా తెచ్చుకునేలా చేయడమే పేరెంట్స్ బాధ్యత. వాళ్ళది పూర్తిగా 100%గా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎవరు ఫీజు కూడా ఇవ్వరు, దానికి ఇవ్వకున్నా ఇచ్చినా కానీ మాకొద్దు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ రక్తం పుట్టుకొని పంచుకొని పెరిగిన పిల్లలు కాబట్టి వాళ్ళ కోసము వాళ్ళు ఏదైనా చేస్తారు. అయితే పిల్లలు పెద్దగైన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 21 అనుకుంటాం, ఒక కొత్త జాబ్, చిన్న జాబ్ తీసుకున్నారు, ఒక 10,000 రూపాయలు. ఒక 10,000 రూపాయల జీతంతో ఒక బ్యాచులర్ అబ్బాయి, యంగ్ అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, వాళ్ళ కళల్ని నెరవేర్చే ఒక ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి ఎక్సైట్మెంట్తో ఉంటారు, ఆ జాబ్కి వెళ్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, లైక్ దే ఆల్సో హ్యావ్ ద రైట్ టు లివ్ అ లగ్జరీ లైఫ్ కానివ్వండి, కనీసం ఆ లగ్జరీలో 1% అన్న ఎంజాయ్ చేసే వాళ్ళకి హక్కు ఉండదా? అఫ్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద రైట్ టు హ్యావ్ దట్ లగ్జరీ లైఫ్. ప్రాబ్లం ఏంటంటే మీరు చేసే ఆ ఖర్చులు ఏవైతే ఉంటాయో దాని మీద మీకు పూర్తి కంట్రోల్ ఉండాలి. కొంతమంది అయితే యంగ్స్టర్స్ ఎవరైతే జీతం సంపాదిస్తారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే దే స్పెండ్ ఆల్ ద మనీ. ఇంట్లో కొంచెమే ఇస్తారు, 1,000-2,000 ఇచ్చేసి మిగతా 8,000తో బట్టలు కానివ్వండి, ఫోన్ల ఈఎంఐలు కానివ్వండి, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యం అనమాట. అంటే దానికి ఒక లెక్క అనేది ఉండదు. మీరు అలా 1,00,000 రూపాయలు సంపాదించినా కానీ మీకు సరిపోవు డబ్బులు, అవునా కదా? సో డిసిప్లిన్ అనేది మీ దగ్గర 10,000 ఉందా జీతము, మీకు 1,00,000 రూపాయలు ఉందా అన్నది ముఖ్యము. మీకు ఎంత జీతం ఉన్నది ముఖ్యం కాదు. ఇక్కడ మీరు ఎంత కరెక్ట్గా ప్రతి నెల ఆర్ ప్రతిరోజు 1 రూపాయి నుంచి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు మీరు సేవింగ్ చేస్తున్నారా, పెట్టుబడి పెడుతున్నారా అన్నదే చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ హక్కు ఉంది, మీరు అందరూ కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో మీ అందరికీ ఏం చేస్తే, ఎలా చేస్తే మీరు ఒక కైండ్ ఆఫ్ కనీసం 1 కోటి రూపాయలు మీరు సంపాదించగలుగుతారు. సో ఫస్ట్ నేను చెప్తున్నాను ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా వినండి. ఒక 10 రూపాయలు, ఒక 10,000 సంపాదించే ఒక ఇండివిజువల్కి కనీసము ఎవ్రీ ఇయర్ ఒక 10% జీతం అన్న పెరిగితే వాళ్ళు ఏంటంటే 10 నుంచి 11,000కి వెళ్తారు. అక్కడ నుంచి ఇంకా కొంచెం పెంచుకుంటూ వెళ్తారు ప్రతి సంవత్సరం. అప్పుడు వాళ్ళ కళల్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తారు. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మీరు ప్రతి నెల సంవత్సరానికి మీకు మాత్రం 10% అయితే పెరిగినా పెరగకున్నా కానీ మీ కోరికలు మాత్రం తగ్గవు. సో మీరేం చేయాలి అంటే 10,000 నుంచి 1,50,000 రూపాయల వరకు జీతం ఉన్నోళ్ళు నన్ను అడిగే ప్రశ్న ఒక్కటే, సార్ నేను నా డ్రీమ్ అమౌంట్కి 1 కోటి రూపాయలకి నేను చేరాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ప్రతి నెల ఎంత శాతం పెట్టాలి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని నన్ను అడుగుతారన్నమాట. అంటే నేను 50% అయితే నేను పెట్టలేను సార్, ఐఎమ్ సారీ, 30% నా వల్ల కాదు, 20% కష్టం, 10% అంటారా, ట్రై చేస్తాను సార్ అంటారు. సో నేనేమంటానంటే మీరు ఇవన్నీ కాదు, జస్ట్ 5% ప్రతి నెల మీకు వచ్చే ఇన్కంలో మీరు 5%, ఒక 10,000 జీతం ఉన్న వాళ్ళు 5% మీరు పెట్టుబడి పెడితే హ్యాపీగా మీకు అంటే 500 రూపీస్ అవుతుంది. 5% అంటే ప్రతి నెల మీరు 500 రూపీస్ పెడితే ఇక్కడ మీకు నెక్స్ట్ 30 ఇయర్స్ కానివ్వండి, 35 ఇయర్స్ కానివ్వండి, మీకు కనీసం ఒక 2 కోట్ల రూపాయలు మీ చేతికి వస్తాయి. కానీ 30 to 40 ఇయర్స్ మీరు విల్లింగ్ ఉండాలి, యూ షుడ్ బి రెడీ.
నా ఎవరి జీతం అయితే 25,000 ఉందో, సార్ నేను ఎంత పెట్టాలి, నా జీతం ఇంత ఉంది అని చెప్పి అడిగారు. సో వాళ్ళకి నేను చెప్పాను మినిమం 5% నుంచి 10% మధ్యలో మీరు పెట్టాలి. దట్ మీన్స్ అరౌండ్ 1,250 రూపాయల నుంచి 2,500 వరకు వీళ్ళు మినిమం పెట్టాలి. 25,000 50,000 శాలరీ ఉన్న వాళ్ళు మినిమం 15 to 18% అంటే 18% మీరు నెలకు 7,500 నుంచి 9,000 రూపాయలు ప్రతి నెల మీరు పెట్టుబడి పెడితే ఆ గమ్యానికి మీరు చేరగలుగుతారు అతి త్వరగా. అండ్ 75,000 శాలరీ ఉన్న వాళ్ళు మినిమం 20% సేవ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది దాదాపు 15,000 రూపాయలు ఎవ్రీ మంత్. నా ఎవరి జీతం అయితే 1,00,000 రూపాయలు ఉందో మరి వాళ్ళెంత పెట్టుబడి పెట్టాలి ప్రతి నెల? దే హ్యావ్ టు ఇన్వెస్ట్ అబౌట్ 25% ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మినిమం. నేను ఏదైతే ఫిగర్స్ ఇక్కడ చెప్తున్నానో ఇవన్నీ మినిమం. దీనిపైన మీరు ఇంకా ఎక్కువగా పెడితే యు ఆర్ ద విన్నర్, ఎందుకంటే ఫాస్ట్గా మీరు ఆ ₹1,00,00,000 వరకు మీరు చేరొచ్చు. నా ఇక్కడ మీరు 25% మీరు పెట్టుబడి పెడితే 25,000 అవుతుంది. 1,50,000 జీతం ఉన్న వాళ్ళు దాదాపు 30% పెట్టుబడి పెట్టాలి. అది 45,000 రూపీస్ పర్ మంత్. నా ఎవరి జీతం అయితే 2,00,000 రూపాయలు ఉందో వాళ్ళెంత పెట్టాలి మరి? దే హ్యావ్ టు ఇన్వెస్ట్ అబౌట్ 35% మినిమం. దట్స్ అబౌట్ 65,000 to 70,000 మధ్యలో అవుతుంది అది. నా 3 లక్షల జీతం ఉన్న వాళ్ళు కూడా సమ్వేర్ బిట్వీన్ 30 to 40% లేదా 35% యావరేజ్గా పెట్టుకుంటే అది దాదాపు మీకు 1,20,000 నుంచి 50% అనుకున్న 1,50,000 అవుతుంది. ఇది 3 లక్షల జీతం ఉన్నవాళ్ళు. అయితే 10,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అండ్ 3 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఆ డిఫరెన్స్ ఏంటంటే 10,000 జీతం ఉన్నవాళ్ళు 500 నెలకు పెడితే మీకు కనీసం 40 సంవత్సరాలు అవుతుంది. ఎవరైతే 3 లక్షలు సంపాదిస్తున్నారో ప్రతి నెల 1,50,000 పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళు కనీసము 10 సంవత్సరాల లోపలనే మొదటి ₹1,00,00,000 వాళ్ళు సంపాదిస్తారు. చాలా ఫాస్ట్గా త్వరగా మీరు సంపాదించవచ్చు. అంటే దీనికి అర్థం ఏంటి? మీరు ఏజ్ ఎంత చిన్న ఉన్నా, మీరు ఎంత చదువుకున్నా అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీరు నెలకు ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంత త్వరగా మీరు కోట్లాధికారి అవుతారు. సో ఈ పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోండి. డౌట్స్ ఉన్నాయా, మర్చిపోయారా, డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? నన్ను అడగండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందంటారా సార్? అబ్సల్యూట్లీ. చేయాల్సిందల్లా ఒక వాట్సాప్ మెసేజ్ లేదా ఒక కాల్. నేను అవైలబుల్ ఉన్నాను మీకోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శ్రీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.